హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈరోజు మన వీడియోలో నోరూరించే మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్తో తిన్నా కొద్దీ తినాలి అనిపించేలా కమ్మనైన పుదీనా పచ్చడి చూపించబోతున్నాను. ఈ పుదీనా పచ్చడి చాలా రకాలుగా చేసుకోవచ్చు, కానీ ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద టైం కూడా ఏం పట్టదండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి రుచిగా ఉండేలా పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ పుదీనా పచ్చడి చేయడం కోసం ఇక్కడ నేను 2 పుదీనా కట్టలను తీసుకొని క్లీన్ చేసి కడిగి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి, అలాగే ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ దోరగా ఫ్రై చేయండి. కావాలంటే మీరు నువ్వుల ప్లేస్లో పల్లీలు, శనగపప్పు, మినపప్పును కూడా తీసుకోవచ్చు, కానీ ఈ పచ్చళ్ళలోకి నువ్వుల టేస్ట్ ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇవి దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 20 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని ఫ్రై చేయండి. ఈ పచ్చళ్ళలో ఎక్కువ స్పైసీనెస్ని ఇష్టపడే వాళ్ళు ఇంకా కొన్ని మిరపకాయలు తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇందులో ముందు మనం కడిగి పెట్టుకున్న పుదీనా ఆకును మొత్తం వేసేసి పుదీనాలో ఉండే వాటర్ మొత్తం తగ్గిపోయే వరకు ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేయండి. ఈ పుదీనా నుండి తడి మొత్తం తగ్గిపోయి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, దినుసులు వేసుకొని అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా మొత్తం వేసి అలాగే ఒక ఉసిరికేసేంత చింతపండును కడిగి వేసుకొని ఇలా గ్రైండ్ చేసి ఈ పచ్చడి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకొని అలాగే ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసి అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా చట్నీ మొత్తం వేసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం బట్టి టేస్ట్ బాగుంటుంది. ఒక వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పుదీనా పచ్చడి చపాతీలోకైనా, రోటీలోకైనా, వేడివేడి రైస్లోకైనా కొంచెం నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి. సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.